దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఈ దినము కొరకు అనగా ఈ త్రిత్వంలోని 17వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి, అది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరోసారి చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి ప్రారంభం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నాయన, ఈ మంచి దినాన నీ ప్రజలమైనటువంటి మేము మీ పరిశుద్ధ మందిరములో ప్రవేశించుటకు మీరు ఇష్టపడి అనుమతించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎందరో అభాగ్యులు మరి నిన్న చూసిన వారు ఈ దినాన మేము చూడలేని పరిస్థితి. అలాగే మా ఆయుష్ ఎంతకాలమో మాకైతే తెలియదు, కానీ మీరు అన్నారు, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కిన్నానని సెలవించినారు. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మేము పురస్కరించుకొని ఈ దినమందు మీ పరిశుద్ధ ఆలయంలో మేము ప్రవేశించి నేను మిమ్మల్ని సన్నతించి ఈ విశ్రాంతి దినాన మీ వాక్యమును ధ్యానించడానికి మీరు మాకు తీసుకున్న సమయం కొలుస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఎక్కడో నేను నిలువబడి ఉన్నాను నాయన, నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. నా ద్వారా మీ పరిశుద్ధ వాక్యాన్ని మీ ప్రజలకు అందించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మహాకృపలో మనం అందరం సంతోషించడానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపి ఉన్నారు. దీన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి అలాగే ఎంతోమందికి ఈ భాగ్యము లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడే ఒక వర్తమానం మీరు కూడా చాలామంది చూసుకుంటారు. మనకున్నటువంటి మన ఏకైక విలేకరి గారు ఒక వర్తమానం తెలియపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున విశ్రాంతి దినం. ఇది విశ్రాంతి దినం మందు ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ ఎలా జరిగిందో రోడ్డు ప్రమాదానికి గురి దాదాపు 9 మంది ఆ బండిలో ఉంటే 3 స్పాట్లో రక్ష కఠాన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా చిల్లపూర్లో జరిగినట్టు రోడ్డు ప్రమాదం హృదయాన్ని కదిలించి వేసేటువంటి పరిస్థితి. సో వాళ్ళు విలపజీవులుగా మారిపోయారు. మిగిలినటువంటి వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోయిన ఆదివారంగా అంతకుముందు ఆదివారం వస్తే ఒక ట్రాలర్, ఇరుపు రోడ్డుతో వెళుతున్నటువంటి ట్రాలర్, ఆయన ఇంజిన్ ఆఫ్ చేసి పీలేరు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా
సడన్గా బ్రేక్ కొడితే అది అక్కడ నిలవలేక పక్క రోడ్డు మీదకి వచ్చి పడిపోయింది. బస్సు వచ్చి దాన్ని గుద్దుకుంది. 9 మంది స్పాట్లో చచ్చిపోయారు. 37 మంది గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమంది బ్రతికారో తెలియదు. అంటే మానవ జీవితం చాలా బొంగురం. ఎప్పుడు మనం బ్రతుకుతామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో తెలియదు. నేనొకటి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే, నిరంతరము ఏదో ఒక వ్యాధితో, ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో పోరాడుతూ దేవుడు తిరిగి ఆయుష్ కాలాన్ని ఇస్తుంటే వాళ్ళకి తెలుసు ప్రాణం యొక్క విలువ ఏంటో. అంతే కదా, దేవుడు నాకు కృప ఇవ్వకపోతే నేను గతించిపోయేవాడు కదా, గతించిపోయేదాన్ని కదా అనేటువంటి ఆలోచన ఎంతగానో కదిలించి వేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో నిత్యము ప్రయాణం చేసేటువంటి వారు కొన్ని పర్యాయాలు మెదలకుండా ఇంట్లో కూర్చున్నా వారెంట్లాగా వెతుక్కుంటూ వస్తుంది మరణం, తెలియదు మనం. సో దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ఒక చక్కటి అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలరించాలని ఇష్టపడుతున్నాను. అయితే ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీద దృష్టి పెడితేనే ఈ వాక్యం అర్థమవుతుందని నేను చెప్తున్నాను. మధ్యలో మనసు దేనికైనా హఠాత్తుగా దేని మీద వెళ్ళిపోతే అర్థం కాదు. అందుకని దయతో అందరూ కూడా మనసు పెట్టి కొద్ది నిమిషాలైనా వాక్యం వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. రెండవది, దేవుడు ఇష్టపడి తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వేరే ధ్యాస, ఆశ ఉండకూడదని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. సో వాక్యము ధ్యానించుకుందాం. ఈ పత్రిక, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మరోసారి చదువుతున్నాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ప్రియ దేవుని సంగమా, విశ్రాంతి, ఇంగ్లీష్లో రెస్ట్. చనిపోయినటువంటి వాటిని గురించి మనకెవరైనా ఒక సందేశం పెడితే, మరణ వార్త పెడితే దాని కింద సపోర్టివ్గా RIP అని పెడతారు. తెలుసా? RIP అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. అంటే విశ్రాంతిలోకి వెళ్ళారు అని చెప్పడం, సమాధానయుతంగా విశ్రమించినారు అని చెప్పడం, వాళ్ళకి సంఘీభావాన్ని, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ RIP, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టడం మనము గమనిస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, విశ్రాంతి అంటే 3 అర్థాలు వస్తాయి. ఒకటి నెమ్మది, రెండవది సమాధానం, మూడవది ప్రశాంతత. సాధారణంగా కష్టపడి పనిచేసేటువంటి వారు కంటిన్యూగా, అవిశ్రాంతంగా పని చేయలేరు. మానవ శరీరమే ఆ విధమైనటువంటి రూపకల్పన ఆ రీతిగా దేవుడు చేశాడు. ఒకవేళ మనం రోబోట్లమైతే, యాంత్రికమైనటువంటి జీవులమైతే అవి వాటికి రెస్ట్ అవసరం లేదు, కంటిన్యూగా చేసుకుంటూ పోతాయి. ఈ మధ్య కొరియాలో ఒక అమ్మాయిని సృష్టించినారు. నా దగ్గర ఉంది అమ్మాయి, చాలా అందమైనటువంటి అమ్మాయి. అమ్మాయి పేరు కూడా కుదురుగా జరుపుకుంటాను. అమ్మాయి పేరు ఏంటి అంటే, అందమైన అమ్మాయి, మనిషిలాగే ఉంటుంది కానీ రోబోట్. దాని ఖరీదు 2 లక్షలు. భారతదేశంలో రాబోయేటువంటి దినాల్లో అలాంటి బొమ్మలు కూడా, అట్లాంటి మనుషులు కూడా కొనుగోలుకు వస్తారు.
ఆ అమ్మాయి ఒక చిప్పు పెట్టుంటుంది బ్రెయిన్లో. ఆ చిప్పు ఏ భాషలోనైనా మాట్లాడుతుంది, ఏ పనైనా చేస్తుంది, మనుషులకు అసాధ్యమైన పని కూడా చేస్తుంది. అందమైనటువంటి అమ్మాయి 2 లక్షలకు వస్తుంది, మేలు కదా. చూడ చక్కగా ఉంటుంది, మీకు కావాలి తర్వాత చూపిస్తాను నేను. సో అవిశ్రాంతంగా పనిచేస్తుంది, డే అండ్ నైట్ పనిచేస్తుంది. ఏం చేస్తావు అని అడిగితే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నీకు ఎన్ని భాషలు వచ్చంటే ఐ కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ది వరల్డ్ అంటారు. ప్రపంచంలో ఏ భాషలైనా మాట్లాడగలను అంటారు. మనిషి మాదిరే ఉంటుంది అంతే, ఏం అసలు తేడానే ఉండదు. ఆ శరీరము, ఆ కళ్ళు, ముక్కులు అంతా కూడా అద్భుతమైనటువంటి సృష్టి మానవుడు చేశాడు. కానీ దానికి విశ్రాంతి అక్కర్లా, నిర్విరామంగా పనిచేస్తుంది. మనం నిద్రపోతున్నా అది పనిచేస్తూ ఉంటుంది అక్కడ. కానీ ఒక మనిషి నిర్విరామంగా పని చేయలేడు. మన సిస్టమే అలాంటిది. మనం కష్టపడి కొంతసేపు పని చేస్తే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి. అందుకే దేవుడు సృష్టిలో పగలు రాత్రి ఏర్పరిచాడు. పగలంతా పని చేస్తే రాత్రి పూట ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుంటే మనం కోల్పోయినటువంటి శక్తి మళ్ళీ తిరిగి మనం పొందుకుంటాము. పొద్దున మళ్ళీ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. కంటిన్యూగా పని చేస్తుంటే ఎంతసేపు చేస్తారు? చేయలేదు. ఒకరోజు మహా అంటే 24 గంటలు పని చేస్తారు. తర్వాత కూర్చుని నిద్ర వస్తుంది, నిలబడుకుని నిద్ర వస్తుంది, పని చేస్తే నిద్ర వస్తుంది. కంటిన్యూస్గా బండి తోలేటువంటి వాళ్ళు, అదే ఇప్పుడు ఆ ట్రావెలర్ ఓడించాడు డ్రైవర్, నిద్రలేనితనంతో తెల్లవారుజామునది చాలా ప్రమాదకరమైనటువంటి సమయం. అది ఎట్లాంటి వాళ్ళు కూడా కురికేటువంటి సమయం, పుట్టుకొని చనిపోయారు. సో నిద్ర, రెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జపాన్ దేశంలో నేను విన్నాను, పొద్దులేసి కూర్చొని దాని గురించే సెర్చ్ చేస్తున్నాను. ఏమని? జపాన్ దేశంలో ప్రభుత్వపు ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సమయంలో మధ్యాహ్నం పూట లంచ్కి వెళ్ళినప్పుడు లంచ్ తిన్న వెంటనే వాళ్ళు పడుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి బెడ్స్ ఏర్పాటు చేశారట. అది నిజమా అబద్ధమా అని వెరిఫై చేసినాను నేను. అయితే కొన్ని దగ్గరలో మాత్రం వాస్తవంగానే ఉంది. ఏంటంటే హోటల్స్ కూడా 1 నుంచి 3 గంటల దాన్ని మూసేస్తారట. కారణం ఏంటంటే రెస్ట్ టైం అంట, లంచ్ టైం అంట. సో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎందుకు ప్రభుత్వం విధంగా ఏర్పాటు చేసింది అని అంటే, అక్కడ ఏం చెప్తారంటే, ఒక అరగంట సేపు అలా పండుకొని ఒక ఇద్దరు కురికేసి లేస్తే, రెస్ట్ తీసుకొని లేస్తే మళ్ళీ ఉత్సాహంగా పనిచేసేదానికి అవకాశం ఉంది అని వాళ్ళ సర్వేలో తేలింది అని నేను విన్నాను. నేను దాని గురించి వెతుకుతున్నాను, కనుక్కుంటాను దాన్ని. ఎందుకంటే మా ఒక అబ్బాయి జపాన్లో పనిచేస్తున్నాడు, మా మరదల కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. వాటి అడిగి కనుక్కుంటాను. కనుక్కొని పూర్తి వివరాలతో చెప్తాను మీకు. నేను ఇక్కడే ఫోన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ టైం ఎట్లుంటుంది మనకంటే ముందు వాళ్ళకి సూర్యోదయం లేట్ అవుతుంది. ఒకరోజు కనుక్కుంటాను. అంటే పని చేసుకున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మధ్యలో ప్రభుత్వం వారే 1 నుంచి 2 గంటల సమయం వాళ్ళకి రెస్ట్ కోసం ఏర్పాటు చేస్తున్నారు అని విన్నాను. ఒకటి మాత్రం నేను గ్రహించినాను ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను ఇల్లు రిపేర్ చేస్తున్నాను. ఇల్లు రిపేర్ చేసేటప్పుడు ఆడ పనిచేసేటువంటి బేల్దారులు, ఆ మేస్త్రులు, బేల్దారు వాళ్ళు మధ్యాహ్నం క్యారీర్ తెచ్చుకుంటారు. పొద్దున్నే వచ్చినప్పుడు పనికి వచ్చి క్యారీర్ తెచ్చుకుంటారు. 8 గంటలకల్లా పనికి వచ్చేస్తారు. 8 పనికి వచ్చి కరెక్ట్గా 1 గంట దాకా పని చేస్తారు. మధ్యలో మనం టీ ఇవ్వాలి, టీయో కూల్ డ్రింక్ ఏదో ఒకటి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. 1 గంటకి ఏ పరిస్థితులు కూడా నమాజ్ వచ్చిందంటే, మైక్లో చాలా వచ్చిందంటే, అల్లాహు అక్బర్ వచ్చిందంటే పని ఆపేస్తారు. పని ఆపేసి నీకు ఉద్యోగస్తులు కూడా భోజనం చేయలేరట, భోజనం కూర్చుంటారు. భోజనం చేసి టవల కింద బస్సు కూడా నిద్రపోతారు. నువ్వు ఏమన్నా అనుకో, ఇది పనిలో ఒక భాగం సార్ అంటారు. మనం ఏం చేయగలం వాళ్ళని అంటే, 2:30 వరకు ఖచ్చితంగా పడుకుంటారు. 3 గంటలకు మళ్ళీ పని మొదలు పెడతారు. 6 గంటల దాకా పని చేస్తారు. అంటే వాళ్ళు పని చేసేది 8 అవర్స్ కాదు కానీ 6 అవర్స్ పని చేస్తారు కరెక్ట్గా. 8 to 1, తర్వాత 3 to 6 లేదా 5:30 అటు పని చేస్తారు. సో ప్రత్యక్షంగా
ముఖ్యంగా మిగిలినటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అంటే ఇది శారీరకమైన కష్టం సార్, రెస్ట్ తీసుకోకపోతే విశ్రాంతి లేకపోతే పని చేయలేరు సార్ అంటారు. ఇంకొకటి, ఆదివారం రోజు ₹1,00,00,000 ఇచ్చిన పనికి రాదు. ఏమంటే కరెక్టేనా సార్? వాళ్ళు కొంతమంది ఒకళ్ళు తాగి అలవాటు ఉండేటువంటి వాళ్ళు తాగడం, ఏదో మాంసం చేపలు తీసుకోవడం, తినడం, పిల్లలతో సంతోషంగా ఆదివారం గడపడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ సోమవారం మళ్ళీ హ్యాపీగా పనిలోకి రావడం చేస్తారు. అంటే బాడీకి రెస్ట్ అనేది అవసరమని వాళ్ళు చాలా ఖచ్చితంగా ఈ పద్ధతుల్ని పాటిస్తారు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే మానవ శరీరాన్ని కూడా ఒక చక్కటి విధి విధానాలతో ఏర్పాటు చేశాడు. అవిశ్రాంతంగా మనం పని చేయలేము, కానీ కొద్దిగా విశ్రాంతి పొందిన తర్వాత మళ్ళీ రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేయడానికి మన శరీరాలు అతిథిగా సహకరిస్తాయి. ఇక్కడ చూడండి, తన విశ్రాంతిలో ప్రవేశించమని ఇక్కడ భక్తులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ జాతి ప్రజానీకాన్ని, రోమీయులను ఆయన ఉద్దేశించి రాస్తున్నాడు. దేవుని యొక్క ఇక్కడ మనం గమనిస్తే 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9 నుంచి 11 వచనాలు చూస్తే చాలా విషయాలు, 6 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో నిక్షిప్తం చేశాడు ఆయన. దేవుని యొక్క సమాధానముగాను, అలాగే వాగ్దాన దేశముగాను ఆయన దీన్ని ఏర్పరచున్నాడు. అంటే దీన్ని 3 సృష్టి కార్యానంతరం 7వ దినాన దేవుడు పొందినటువంటి విశ్రాంతికి సూచనగా ఈ పదాన్ని ఉపయోగించాడు అని మనము గ్రహించాలి. దేవుని యొక్క సమాధానముగాను, వాగ్దాన దేశముగాను దేవుడు సృష్టి కార్యం చేసిన తదుపరి 6 దినాలు సృష్టి చేశాడు. 7వ దినాన ఆయన విశ్రమించినాడు. దీన్ని బట్టి దేవుని యొక్క విశ్రాంతిని కూర్చినటువంటి వాగ్దానము ఇంకా నిలిచి ఉన్నది, దానిని చేరలేకపోతే ప్రమాదము అని వాక్యము మనకు వెల్లడి చేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దీని అర్థం ఏంటంటే మర్మగర్భితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితము ఒక పనితో సమానమైంది. ఎన్ని ఆయుష్కాల సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలో జీవిస్తే అన్ని సంవత్సరాలు మనము కష్టపడి పని చేస్తుంటాం. కానీ ఈ పని అనంతరం, అంటే దేవుని యొక్క పిలుపును అందుకున్న తర్వాత నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. అంటే ఎటర్నల్ పీస్ అంటారు. ఎటర్నల్ పీస్ అంటే నిత్య విశ్రాంతి. ఇక మళ్ళీ అక్కడి నుంచి వేరే పనికి పురమాయించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మనము మరణం అని పిలుస్తాం మనకు అర్థమైనటువంటి భాషలో. గత బేస్తవారం దినాన సహోదరి వీణా జెస్సీ గారు వాళ్ళ అన్నగారు బ్రదర్ జో గారు గూడూరు వచ్చారు. మాకు బంధువు, ఒక ఎస్ఎస్ సంఘానికి సెక్రటరీగా పనిచేసి, సంఘ సెక్రటరీగా కార్యదర్శిగా పనిచేసి ప్రభువునకు నిధించినటువంటి శ్రీ దాసరి జాన్ సుందరం గారు జ్ఞాపకాలతో కూడిన దినాన వారి కుటుంబానికి ఎంతో సన్నిహితులు వారు. ఆయన భూస్థాపన రోజు కూడా మమ్మల్ని ఎండలో నిలబెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ఒక అరగంట సేపు బరేల్ గ్రౌండ్లో వాళ్ళు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. అయితే ప్రేయర్ మీటింగ్కి వీళ్ళు కోరుకోకుండానే వాళ్ళు వచ్చి ఆశ్చర్యపరుచున్నారు. అంటే వాళ్ళతో వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది. నేను ఎందుకు వీళ్ళ సంగతి చెప్తున్నానంటే, పెద్ద పెద్ద భక్తులకు ఆయా దేశాలు తిరిగి వాక్యోపదేశం చేసేటువంటి వారికి కూడా మరణానంతర జీవితాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు అని చెప్పడంలో వీణా జెస్సీ గారు మాట్లాడినటువంటి ఒక మాట నాకు అనిపించింది. ఏంటంటే, ఇప్పుడు ఆయన ప్రభు సన్నిధానంలో ఉన్నాడు, ఆయనకి ఈ విధమైనటువంటి బాధ లేదు అనేటువంటి చెప్పినటువంటి మాట, ఆయన ఆనందంగా ఉన్నాడు అని చెప్పినటువంటి మాట.
సరే, కానీ వాస్తవానికి అది కాదు, సరైనది కాదు, కరెక్ట్ కాదు. అది చనిపోయినటువంటి వారు నిత్య విశ్రాంతిలోకి వెళతారు. గ్రీకులో దాన్ని కట్టాపోసే అని పిలుస్తారు. అంటే అక్కడ రెస్ట్ అన్నమాట, రెస్ట్ ఇన్ పీస్. అది కరెక్ట్ అయినటువంటి వర్డ్. అక్కడ సమాధానయుతమైనటువంటి నెమ్మది. అక్కడ ఎప్పటి వరకు ఆ పీస్లో ఉంటామంటే ప్రభుని యొక్క పునరాగమనం వరకు ఆ విశ్రాంతిలో ఉంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనియ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివితే, మధ్య ఆకాశములో దూత బోరు ఊదినప్పుడు మృతులైనటువంటి వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి మనం వారితో కూడా మేఘాల మీద పడిపోకూడదు అంటారు వాక్యంలో. అంటే అప్పటిదాకా వీళ్ళు విశ్రాంతిలో ఉంటారు. వాళ్ళ శరీరము మట్టిలో కలిసిపోయిన ఆత్మ విశ్రాంతిలో ఉంటుంది కనుక దేవుడు ఆజ్ఞయించినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు పంచభూతాలలో కలిసిపోయినటువంటి శరీరము తిరిగి మళ్ళీ శరీరాన్ని, ఏ శరీరముతో అయితే మనం పాతి పెట్టబడతామో ఆ శరీరముతో లేపబడతాం. ఇది వాక్యం చెబుతున్నటువంటి మాట. ఆత్మ కాదు, శరీరంతో లేస్తాం, శరీరం కూడా లేస్తాం, ఒకరినొకరు గుర్తుపడతారు కూడా. సో ప్రభుని యొక్క రాకడ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. ఇక్కడ అలాగే మరి పౌలు భక్తులు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అంటే ఈ లోకంలో దేవుడు మనకు ఏ పనిని, ఏ బాధ్యతనైతే అప్పగించాడో దాన్ని ముగించి మన జీవితకాలం, మన లైఫ్ స్పాన్ ఎంతో 50, 60, 70, 80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే మనం ఆ పనిని ముగించి విశ్రమించవలసి ఉంది. అలా